అనేక సార్లు మనము చెడ్డ వర్తమానాలు వింటూ ఉంటాము, లేదా అనేక సార్లు ఒక ఫెయిల్యూర్గా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఏలియాని మనము చూచినప్పుడు 7 సార్లు కూడా ఆయన ఎటువంటి మంచి వర్తమానము విననప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రార్థనలో పట్టు విడవకుండా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. వర్షాన్ని ఇంకా చూడకముందే ఆ మేఘము చిన్నదిగా ఉన్నప్పుడే, అరచేయంత మేఘముగా ఉన్నప్పుడే దేవుని యందు ఆయన విశ్వాసం ఎంతో గొప్పది కాబట్టి ముందుగానే దేవుని స్తుతించడం మనము చూస్తాం. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు ఈ చెడు వర్తమానాలు వింటూ ఉంటాం, ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుని యందు మన విశ్వాసము సడలిపోకూడదు. ఏలియా ఎలాగైతే విశ్వాసముతో ప్రార్థన చేసి ఉన్నాడో అటువంటి పట్టుదలతో, విశ్వాసంతో మనము కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకించి విజయాన్ని దేవుడు మనకి దయచేస్తాడు.